నమస్తే. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు అధికంగా ఉంటాయంటే అందులో ప్రతి ఏటా ఫీజు పెంపు అడ్డగోలుగా ఉంటుంది. నాణ్యమైన విద్య కోసం ఎగబడుతున్న పేరెంట్స్ బలహీనతనే ఆసరాగా చేసుకుని ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులను ఇష్టం వచ్చినట్లుగా పెంచేస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా కార్పొరేట్ బడిగంట శబ్దం ముందు ఎవ్వరికీ వినిపించవు. ఫీజు నియంత్రణ కమిటీలు ఎన్ని సిఫారసులు చేసినా ప్రైవేట్ స్కూళ్ల రంగురంగుల బ్రోచర్ల ముందు అవి వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై హెచ్ఎంటీవీ క్షేత్రస్థాయి పరిశోధన కొనసాగుతూనే ఉంది. కార్పొరేట్ స్కూళ్ల నుంచి కాలనీల్లోని గల్లీ స్కూళ్ల వరకు అదే దోపిడీ దందా నడుస్తోంది. ఎల్కేజీ నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ పేరెంట్స్ ను పీల్చి పిప్పి చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం. ప్రైవేట్ స్కూళ్లలో ప్రతి ఏటా ఫీజుల పెంపు ప్రక్రియకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏటేటా సగానికి పైగా ఫీజులు పెంచే స్కూళ్లు కూడా ఉన్నట్టుగా హెచ్ఎంటీవీ పరిశోధనలో తేలింది. ఈ రోజు సగటు తల్లిదండ్రులు ఒకటే ఆలోచన చేస్తున్నారు. తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించి వారు జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని. దానికోసం తల తాకట్టు పెట్టైనా సరే తమ సర్వస్వం ధారపోస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల పేరిట తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. తమలా పిల్లలు కష్టపడొద్దన్న తాపత్రయంతో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు పంపుతున్న వారిని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. ఏటేటా ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుతూ పేరెంట్స్ ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్నాయి కార్పొరేట్ స్కూళ్లు. పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజులపై హెచ్ఎంటీవీ బృందాలు నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలే కాదు, వీధుల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన గల్లీ స్కూల్స్ కూడా ఫీజుల పేరుతో తల్లిదండ్రులను అడ్డంగా దోచుకుంటున్నాయి. మా పిల్లలు వచ్చేసి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేశాము. కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి ఏంటంటే ప్రతి సంవత్సరము ఫీజులు అనేది పెరుగుతూనే ఉన్నాయి. అవి ఫీజులు పెరుగుతూ ఉండడం వల్ల పిల్లల్ని చదివించుకునే పొజిషన్ లో లేరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. సామాన్యులు కార్పొరేట్ స్కూల్లో పిల్లలు పంపించుకునే స్టేజ్ లో లేరు. అది సంవత్సరంకి ఇలా ఫీజులు పెరుగుతూ ఉంటే చదువుని చదివించుకునేలా కాకుండా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే నాన్స్ అన్నది అమల్లో ఉందో కానీ కార్పొరేట్ వాళ్ళు దాన్ని ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దానివల్ల మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళ ఎక్స్ట్రా ఫీజెస్ ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, యాక్సెసరీస్, బుక్స్, ట్రాన్స్పోర్ట్, ఇలా ప్రతి ఒక్కటి సంవత్సరం గడిచిపోయేసరికి మధ్యతరగతి కుటుంబం పైన చాలా బర్డెన్ పడుతుంది. ఎల్కేజీ పిల్లలకు కూడా లక్ష రూపాయలు డొనేషన్లు కట్టి స్కూల్లో జాయిన్ చేయాలి అంటే వాళ్ళు 10th కి వచ్చేసరికి మేము ఎంత కట్టాలండి? మాకు అసలు ఏమి ఐడియా లేదు. దిమ్మ తిరిగిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. చదువు పోనీ ఏమైనా పర్ఫెక్ట్ గా నేర్పిస్తున్నారా అంటే అది కూడా లేదు. టీచర్స్ అరాకొరగా వస్తారు, మళ్ళీ ఫీల్డ్ ట్రిప్పులు అంటారు, అవంటారు ఇవంటారు, వాటికి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటారు. వీటి వల్ల పేరెంట్స్ ఖర్చు తప్ప పిల్లలకు వచ్చేది ఏమీ కనిపించలేదు. మళ్ళీ మేము ట్యూషన్లు పెట్టించుకోవాలి, ఇంట్లో మేము హోంవర్క్లు చేయించుకోవాలి, అన్ని మేము చేయించుకుంటేనే గానీ మళ్ళీ పిల్లలు కాస్త కూడా చదివే పరిస్థితుల్లో లేరు. కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కారణం స్కూల్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్. ఇలా స్కూల్ కి అవసరమైన వస్తువుల లిస్టు చూస్తే తల్లిదండ్రుల గుండె జారి గల్లంతవుతుంది. డొనేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, డ్రెస్సులు, షూస్ ఇవన్నీ ఒకెత్తు, ఇక టర్మ్ ఫీజులు మరో ఎత్తు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో చేసే హంగామాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రైవేట్ స్కూల్స్ పై ప్రభుత్వానికి సరైన ఆజమాయిషీ లేకపోవడంతో ప్రతి ఏటా లెక్కాపత్రం లేకుండా ఫీజులను పెంచేస్తున్నాయి. కొన్ని స్కూల్స్ అయితే 25%, కార్పొరేట్ స్కూళ్లలో 50% వరకు ఫీజులు పెంచుతున్నాయి. గతంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ఫలితం మాత్రం శూన్యం. ఇలాంటి స్కూళ్లు 1-2 కాదు, నగరం నలుమూలలా ఏ స్కూల్ చూసినా ఇదే తంతు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని డీడీ కాలనీలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 8వ తరగతి ఫీజు అక్షరాల 1,00,000 రూపాయలు.
వచ్చే సంవత్సరం 9వ తరగతి చదివేందుకు 1,40,000 చెల్లించాలని ఆ పాఠశాల నుంచి సదరు పేరెంట్స్ కి మెసేజ్లు వచ్చాయి. అంటే పై తరగతికి 40% ఫీజు పెంచేశారన్నమాట. ₹1,00,000 చెప్తున్నారు వాళ్ళు. 1,00,000కు పైనే కానీ తగ్గట్లేదు. స్కూల్లో జాయిన్ చేసే డ్రెస్సుల కానించి బుక్స్ కానించి మొత్తం టోటల్ మెటీరియల్స్ వాళ్ళు వాళ్ళ దగ్గరనే తీసుకోవాలంటున్నారు. వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటున్నారు. అవి కాకుండా సపరేట్ ఈ ఫీజు ఆ ఫీజు అనే చేసే ప్రోగ్రామ్స్ అవి అనే ఇంకా అవి లాగుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు. మేము ఇబ్బంది పడుతున్నాము. దీన్ని గవర్నమెంట్ చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ఫీజులు అరికట్టాలని కోరుకుంటున్నాను. ప్రైమరీ స్కూల్ నుంచి ₹1,00,000 ఫీజులు అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత ఫెసిలిటీస్ ఉంటే అంత, కానీ డబ్బులు తీసుకున్నంత గొప్పగా విద్య చదువులు ఏమైనా ఉన్నాయంటే అది కూడా అటువంటి పరిస్థితులు లేదు. కేవలం ఓన్లీ పేర్లు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు విద్యా సంస్థలు ఓన్లీ అడ్వర్టైజులు చేయాలి. దానికి సంబంధించి ఇష్టం వచ్చినటువంటి ఫీజులు పెంచాలి. పిల్లలు వ్యక్తిగతంగా పోయి అడిగితే దానికి సరైనటువంటి సమాధానం కూడా వాళ్ళ దగ్గర నుంచి రాదు. ప్రతి దానికి డబ్బుతోటి వ్యాపార దృక్పథం తప్పించి ఎక్కడా కూడా విద్యా బోధన చేయాలని పేరుకి మాత్రం మేము విద్యా బోధననే కేవలం లాభాపేక్ష లేకుండా చేస్తున్నాం. పిల్లల్ని ఉత్తమ పౌరులు తీర్చిదిద్దడానికి చెప్తున్నామని మాట్లాడుతున్నారు తప్పించి ఎక్కడా కూడా అది వాస్తవ రూపంలో జరగట్లేదు. కోకాపేట సమీపంలో ఉన్న మరో స్కూల్లో ఈ ఏడాది 4వ తరగతికి ₹1,23,000 ఫీజు ఉంది. అదే వచ్చే సంవత్సరం 5వ తరగతిలోకి వెళ్లేందుకు ₹1,58,000 చెల్లించాలనే సందేశం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు వెళ్లింది. అంటే పై తరగతికి పాఠశాల ఫీజు అదనంగా 35,000 అంటే 28% పెరిగింది. ఈ విధంగా తెలంగాణలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా పెనుభారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇష్టారీతిన ఫీజులను పెంచుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరానికి కొన్ని పాఠశాలలు ఏకంగా 25% వరకు పెంచేశాయి. మరికొన్ని కార్పొరేట్ పాఠశాలలు 40 నుంచి 50% పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపుతున్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు పెంచుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పెంచుతూ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా లేకపోయినా బిల్డింగ్ ఫండ్ అని, ఆ ఫండ్ అని, ఈ ఫండ్ అని, సో రకరకాలుగా వాళ్ళని వేధించి వాళ్ళ దగ్గరే బుక్స్ కొనాలి, వాళ్ళ దగ్గరే యూనిఫామ్స్ కొనాలి. మనం బయట బుక్స్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ చాలా స్కూల్స్ లో. అయితే పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆనాడే 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. పాత ఫీజు కంటే ఏటా 10% మించి పెంచకూడదని ప్రభుత్వానికి ఆ కమిటీ నివేదిక పంపింది. వీటిపై చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. కానీ అలాంటి ప్రయత్నం జరగలేదు. కనీసం ప్రస్తుత ప్రభుత్వమైన ఫీజుల నియంత్రణపై సీరియస్ గా దృష్టి సారించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దీనంతటికీ కారణం గత 10 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివించడం ప్రారంభించారు. అదే సాకుగా ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజు నియంత్రణ కోసం తిరుపతిరావు కమిటీ సిఫార్సులను కూడా పట్టించుకోలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం విద్య మీద చాలా నిర్లక్ష్యం చేసింది. సరి అయిన ఫండ్స్ ఇవ్వలేదు. టీచర్స్ కావాల్సిన దాంట్లో 50% మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామ ప్రాంతాల్లో చాలా మటుకు స్కూల్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇకపోతే దిక్కేంది ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్. దాంట్లో విపరీతమైన ఫీజులు ఉన్నాయి. ఫీజులే కాకుండా ఆ స్కూల్లో ఒక అంగడి తిరిగా అక్కడనే వాళ్ళు మేమిచ్చిన పుస్తకాలే కొనాలా, మేమిచ్చిన డ్రెస్సులే కొనాలా అని రకరకాలుగా పెడుతున్నారు. దీని మీద ప్రభుత్వానికి చాలా సార్లు రిప్రజెంట్ చేసినాము. ఆ మధ్యలో తిరుపతి కమిటీ అని ఒకటి కమిటీ పెట్టినారు. వాళ్ళు ఎంత డబ్బు వీళ్ళు ఫీజు ఛార్జ్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ అది కమిటీ రిపోర్టు అమల్లో రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఫీజుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఫీజుల నియంత్రణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. గతంలో ఫీజుల నియంత్రణ కమిటీ అని వేశాం. ఆ కమిటీ ద్వారానే ఫీజులు నిర్ణయించేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి చర్యలు ఏం జరగట్లేదు. ఇక నగరంలో ప్రముఖ విద్యా సంస్థలుగా ప్రచారంలో ఉన్న కొన్ని స్కూల్స్ ఫీజులు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
సిటీలో 2 స్కూల్స్ నడుపుతున్న ఓ ప్రముఖ విద్యా సంస్థ ఫీజులకు హద్దు లేకుండా పోయింది. ఇక్కడ ఎల్కేజీకి 1,37,750 రూపాయలు. ఇది ఓన్లీ టర్మ్ ఫీజు మాత్రమే. ఇక ట్రాన్స్పోర్ట్, బుక్స్, ఇతరత్ర అదనం. ఈ స్కూల్లో క్యాంటీన్ సౌకర్యం కూడా ఉంది. ప్రోటీన్ ఫుడ్ పేరుతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ హోటల్ దందాకు తెరతీశారు. ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల వసూలు దందా ఎవరికీ తెలియకుండా సాగేది కాదని, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కనుమరుగైనందుకే ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంత ఫీజు వసూలు చేయాలనంటే వాళ్ళ టీచర్ల శాలరీస్, ఇతరత్ర ఖర్చులు ప్లస్ 10% వాళ్ళ ప్రాఫిట్ తీసుకొని మాత్రమే అంతే ఫీజు ఛార్జ్ చేయాలన్నారు. కానీ అది ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవాళ కొన్ని కార్పొరేట్ స్కూళ్ళలో అయితే మొదటి తరగతి, 2వ తరగతికే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన దానికంటే ఎక్కువ వీళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమో కళ్ళు మూసుకుంది. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళంతా ఎవరైతే ఈ ఫీజు నియంత్రణ చేయాలో వాళ్ళు చేయడం లేదు. ఇప్పుడైనా కొత్త ప్రభుత్వము ఈ యొక్క ఫీజులో నియంత్రణ చేసి పేరెంట్స్ కు కొంచెం రిలీఫ్ ఇస్తే బాగుంటది. ఇక విద్యను వ్యాపారం చేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్న కొన్ని విద్యా సంస్థలు కనీసం మానవత్వం చూపవు. ఫీజుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని స్కూల్స్ లో ఫీజు కట్టని విద్యార్థుల పేర్లు నోటీస్ బోర్డులో డిస్ప్లే చేస్తారు. ఫీజు డ్యూ ఉంటే టర్మ్ ఎగ్జామ్స్ కి అనుమతి ఇవ్వబోమని బెదిరిస్తారు. ఇంకా కొందరు పిల్లల్ని క్లాస్ రూమ్ లో నిలబెట్టి ఫీజు చెల్లించలేదు ఎందుకు అని ఇతర పిల్లల ముందు అడుగుతూ అవమానాలకు గురి చేస్తున్నారు. దీంతో పిల్లలు పేరెంట్స్ పై ఫీజు కోసం ఒత్తిడి తీసుకొస్తారని స్కూల్ యాజమాన్యాల బిజినెస్ ట్రిక్. కానీ స్కూల్ టీచర్లు అలా చేయడంతో పిల్లల పసి మనసులపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్నారులు ఆత్మన్యూనతా భావానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో పేరెంట్స్ కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 2020, 21, 22 విద్యా సంవత్సరాలకు కరోనా మహమ్మారి కారణంగా పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో కొంత మానవత్వంతో వ్యవహరించాలని చెప్పినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఫీజులు భారీగా పెంచడం, పాత బకాయిల కోసం వేధించడం చేశారు. ఇక ఈ సమయంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తమ సిబ్బంది విషయంలో చాలా దారుణంగా వ్యవహరించాయి. వేతనాల్లో భారీగా కోతలు విధించడమే కాకుండా కొన్ని సంస్థలు వేతనంలో 50% మాత్రమే చెల్లించాయి. ఇంకా తిరుపతిరావు కమిటీ చాలా సిఫార్సులు చేసినా అందులో నుంచి కేవలం 10% ఫీజు పెంచుకోవచ్చన్న అంశాన్ని పట్టుకుని విద్యా సంస్థలు ఫీజులు పెంచేస్తున్నాయి. గతంలో వేసిన కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులు తగ్గించాలని పేరెంట్స్ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ రోజు కార్పొరేట్ సంస్థలు మాత్రం ఖచ్చితంగా ఫీజుల్ని ఏటా 10% పెంచి ఫీజులు బలవంతంగా వసూలు చేస్తా ఉన్నారు. ఫీజులు కట్టకపోతే విద్యార్థుల సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. లేకపోతే మీరు పేరెంట్స్ మీరు తాకట్టు పెడతారా, భూముల్ని తాకట్టు పెడతారా అనే పద్ధతులలో కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యల మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణ కమిటీ తక్షణం వేయాలి, ఫీజులను తగ్గించాలని చెప్పేసి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ గా మేము కోరుతా ఉన్నాం. ఇక కరోనా సమయంలో చాలా మంది పేరెంట్స్ పిల్లల ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. దీంతో అంతకాలం ప్రైవేటు వ్యవస్థకు అలవాటు పడ్డ చిన్నారులు ప్రభుత్వ స్కూళ్లలో ఇమడలేక ఒత్తిడికి గురై చదువు సాగించలేని పరిస్థితిలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక పిల్లల నుంచి ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న కొన్ని విద్యా సంస్థలు స్కూల్స్ లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయటం లేదు. ఇప్పటికీ పెద్ద పెద్ద స్కూల్స్ కూడా ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ లాంటి నిబంధనలు అస్సలు పాటించరు. ఆట స్థలాలు కూడా ఉండవు. ఇక చాలా చోట్ల అర్హత లేని ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల అనుమతులు తీసుకుని మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండానే బ్రాంచీల పేరుతో స్కూళ్లు నిర్వహిస్తున్న వారు లేకపోలేదు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూలుపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, లేకపోతే ప్రజా సంఘాలను కూడగట్టుకుని భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధి హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ గా, అలాగే అన్ని విద్యార్థి యోజన మహిళా సంఘాలని, తల్లిదండ్రుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మహోజ్జలమైనటువంటి ఉద్యమాన్ని చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాల్ని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ ఏవో చాటుమాటు వ్యవహారాలు కాదు. అంతా ఓపెన్ గానే జరుగుతున్నా పట్టించుకున్న వారే ఉండరు. ఏ రోజు విద్యాశాఖ అధికారులు దాడులు చేసినట్లు కనిపించరు. ప్రైవేట్ స్కూల్స్ పై విద్యాశాఖ కనీసం పర్యవేక్షణ లేదా? అన్నీ తెలిసి ఆమ్యామ్యాలకు అలవాటు పడి చూసి చూడనట్టు వదిలేస్తున్నారా అన్న అనుమానం రాక మానదు.
ఏదేమైనా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారుగా, ఇది కార్పొరేట్ స్కూల్లో ఫీజుల దందా. ఒక స్కూల్లో లక్షలకు లక్షలు ఫీజులు గుంజితే మరో స్కూల్ ఇష్టం వచ్చినట్లుగా ఫీజులను పెంచేస్తోంది. ఫీజుల పెంపు ఇలా ఉంటే బుక్స్, యూనిఫామ్ పేరుతో సాగే బ్లాక్ దందాను రేపటి ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొస్తోంది హెచ్ఎం టీవీ. చదువుకుందామా చదువుకొందామా కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుసుకుందాం.